విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అన్యాయం వైపు, అక్రమం వైపు, పాపం వైపు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. అది చాలా బాగుంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇక్కడ ఉంటే నాకేం పని అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నిర్ణయం తీసుకున్నాను, దేవుడా ఏదేమైనా కానీ నువ్వే నా దేవుడివి, నేను నిన్నే నమ్ముకుంటాను అని అన్నో. సడన్గా ఏదో ఒక శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. దేవుడేమో ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అవసరం కోసం ఏం చేయాలి? వేరొక చోటకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిర్ణయం ఏమైపోయింది? పెట్టినా పెట్టకపోయినా నీతోనే ఉంటాను అన్న నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. ఏదేమైనా నీతోనే జీవిస్తాను అన్న నిర్ణయం ఏమైపోయింది? బాప్తిసం పొందినప్పుడు ఏం చెప్పారు చాలామంది? శ్రమలైనా, కష్టమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, మరణమైనా దేవుని విడిచిపెట్టకుండా ఉంటావా అని పాస్టర్ గారు అడిగితే ఏమన్నారు చాలామంది? అన్నారా? మరి చాలామంది బ్రతుకులు ఏమైపోయినాయి? తర్వాత పారిపోయారు, వెళ్ళిపోయారు, విడిచిపెట్టేశారు. ఎవరిని? దేవుణ్ణి. లోకం వైపుకి వెళ్ళిపోయారు. బాగు చేసేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి అని ఏం చేస్తున్నారు? లోకంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే అలాంటి వాడు ఏం చేయాలి? ఇంకా వాడికి వాక్యం తెలుసు, కొత్తగా వాడికి చెప్పగలిగేదేం లేదు కూర్చోబెట్టి. కాబట్టి అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా, ఎన్ని సంవత్సరాలు ఈ సంఘానికి వచ్చినా, ఎంత చేసినా. దేవుడు వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు అన్నది మనకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు త్వరగా వస్తాను, త్వరలో వస్తున్నాను. మీరున్నారే, మీరు తీసుకున్నారు నిర్ణయం. ఏంటా నిర్ణయం? అన్యాయంగా ఉండాలని అనుకున్నారో లేదంటే న్యాయంగా ఉండాలనుకున్నారు, ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి మీరు జీవిస్తూ ఉన్నారు. నేను వస్తున్నాను త్వరలో, ఎవడికి ఇవ్వాల్సిన జీతం నేను వాడికి ఇస్తాను. కైండ్ ఆఫ్ వార్నింగే. ఏంటిది? దేవుడు వార్నింగ్ ఇస్తాడు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇష్టమైతే పాట పాడండి, లేదంటే పాట పాడద్దు. మీకు వినాలనిపిస్తే ఏమనండి, లేదంటే వినొద్దు. రావాలనిపిస్తే రండి, లేకపోతే రావద్దు. బలవంతం ఏమి? దేవుడు బలవంతం చేసేవాడు కాదు. బలవంతంగా నాతో ఉండు అనే సైకో లాంటి వాడు ఆయన కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అది ఆయన ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చాడు. దాన్ని ఎంతమంది విని అంగీకరించి ఇది నిజం అని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఉంటారో వారిని ఆయనతో పాటు చేర్చుకుంటాడు. లేదంటే ఎవరి మార్గంలో వాళ్ళు ఉంటారు. కానీ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఏంటంటే నేను మాత్రం త్వరలో వస్తున్నాను, నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండు అని చెప్తున్నాను. ఇక మార్పు చెందే అవకాశం ఉండదేమో అని కూడా ఆయన చెప్పాడు. కానీ ఆయన ఎంత కృప కలిగిన వాడంటే ఆయన చెప్తున్న మాట, ఆదిలో నేనున్నాను, అంతములో నేనున్నాను. ఇంకా మాట్లాడుకుంటే నీ జీవిత ప్రారంభంలో నేనున్నాను, నీ జీవిత అంతంలో నేనున్నాను. ఇప్పుడు ఈ జీవిత ప్రారంభం మొదలుకొని మరణం వరకు ఈ మధ్యలో నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను చేర్చుకుంటాను. అది దేవుడు చెప్తున్న మాట. అంటే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకొకసారి ఇండైరెక్ట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? రా నా దగ్గరికి. మారు మనసు పొందడానికి ఆయన ఇంకా మనల్ని బ్రతిమాలుతూనే ఉన్నాడు. వదిలేశాడు. అన్యాయం చేసామని అన్యాయం చేయని అన్నాడు, కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగినాడు అంటే, సరే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నేనే ఆది, నేనే అంతం, నువ్వు పుట్టింది మొదలుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు నేను ఉంటాను. ఈ మధ్యలో ఎప్పుడైనా రా, నేను నిన్ను ఏం చేస్తాను? చేర్చుకుంటాను.